దేశాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. మరోవైపు రాజస్థాన్లో మోదీ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి కాంగ్రెస్ కంప్లైంట్ చేసింది. 55 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ఎవరి నుంచైనా కాంగ్రెస్ మంగళసూత్రాలు లాక్కుందా అని ప్రశ్నించారు ప్రియాంక గాంధీ. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఛత్తీస్గఢ్లోని శక్తి జిల్లాలో ప్రధాని మోడీ ప్రచారం నిర్వహించారు. దేశాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఫైర్ అయ్యారు. గోవాపై భారత రాజ్యాంగాన్ని బలవంతంగా రుద్దారంటూ దక్షిణ గోవా కాంగ్రెస్ అభ్యర్థి వ్రియాటో ఫెర్నాండెస్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో హనుమాన్ చాలీసా విన్నా నేరంగా చూస్తున్నారన్నారు. సంపద పునఃపంపిణీ కోసం సర్వే చేస్తామని కాంగ్రెస్ నాయకులే చెప్పారని, ఆ రహస్యాన్ని బయటపెడితే తనపై నిందలు వేస్తున్నారన్నారు మోడీ. ये कांग्रेस की कर्नाटका की सरकार का काम देखिए। अपनी छोटी सी दुकान में एक गरीब आदमी भक्ति भाव से प्रभु हनुमान जी का स्मरण करते हुए हनुमान चालीसा सुन रहा था, उसको लहू लहान कर दिया गया। అటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదనంతా ముస్లింలకే పంచుతారన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 55 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ఎవరి నుంచైనా కాంగ్రెస్ మంగళసూత్రాలు లాక్కుందా అని ప్రశ్నించారు ప్రియాంక గాంధీ. पिछले 2 दिनों में अब ये शुरू हुआ है कि कांग्रेस पार्टी चाहती है कि आपके मंगलसूत्र और आपका सोना आपसे छीन ले। 70 सालों से ये देश स्वतंत्र है। 55 सालों के लिए कांग्रेस की सरकार रही है। किसी ने आपसे सोना छीना, आपके मंगलसूत्र छीने। ప్రధాని మోడీ అబద్ధాలకు త్వరలోనే ముగింపు పడనుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రధాని మోడీ కొత్త వ్యూహాలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇక మోడీ వ్యాఖ్యలపై ఫిర్యాదులు అందడంతో కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనలోకి తీసుకుంది. ఏళ్ల తరబడి దేశంలో నివసిస్తున్న మైనార్టీలను చొరబాటుదారులన్నారని ఈసీకి కాంగ్రెస్ కంప్లైంట్ చేసింది.